చేస్తానని ఆ రోజు మీకు చెప్పాను. వచ్చిన తొలి రోజునే మీరు చూస్తే 3,000 రూపాయలు పింఛని 4,000 రూపాయలు చేశాను. మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే 10,000 ఇచ్చాను. బెడ్కే పరిమితమైన పేషెంట్లుంటే 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ ఇవ్వాల 32,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని. తొలి నెలలోనే పింఛన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసి మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తున్నామంటే అది మీ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆ రోజు నేను చెప్పాను, తల్లికి వందనం ఇస్తా అన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాను. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చామా లేదా? అందరికీ వచ్చిందా లేదా? అంత మునిపి ఏం చెప్పారు? ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒక్కరికే ఇచ్చారా లేదా? మాట తప్పామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది మా చిత్తశుద్ధి. ఆ రోజు కూడా పెంచను. ఆ రోజు చెప్పింది 4,000 చేస్తామని. 5 ఏళ్లు పట్టింది. 250 ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లకు ఇచ్చారు. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలందరికీ దీపం పెట్టింది నేనే, వంట గ్యాస్ ఇచ్చింది నేనే. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కూడా ఫుల్ఫిల్ చేశాను. రేపు ఆగస్టు 15 మీ అందరికీ శుభవార్త. ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది. ఒకప్పుడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లుగా ఇచ్చాను. కొన్ని సీట్లు కూడా కేటాయించాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఏ బస్సులో కావాలన్నా మీరంతా కూడా ఒక 5 రకాల బస్సులు రాష్ట్రం అంతా ఎక్కడ తిరగాలన్నా ఉచితంగా తిరిగే ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అది మీ మీద ఈ పార్టీకి ఉండే గౌరవం. ఇదే కాదు, ఇంకో పక్క యువగళంలో ఒక హామీ ఇచ్చాం. యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నాం. 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన ఒక మిషన్గా పనిచేస్తున్నాం. దానికి చైర్మన్గా లోకేష్ గారుండి దీన్ని ఏ విధంగా సాధించాలో వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి పెట్టాం, మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టాను. ఆగస్టు 30 లోపల 16,000 మంది టీచర్లు కొత్తగా నియమించి స్కూల్కి పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇవి కాకుండా నిన్ననే అన్నదాత సుఖీభవ, రైతన్నుకు 20,000 రూపాయలు ఇస్తున్నాం, నేతన్నుకు 25,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే అది ఈ ప్రభుత్వానికి నేతన్న పైన, రైతన్న పైన ఉండే ప్రేమ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. అదే మాదిరిగా మీకు ఇచ్చే పీడిఎస్ అయితే, బియ్యం అయితే ఎక్కడా ఇబ్బంది లేకుండా వృద్ధుల ఇంటికి, వికలాంగులకి నేరుగా మీ ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేమిచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ పేద ప్రజలకి మీ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇస్తున్నాం. అదే సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు. నేను అడుగుతున్నా, చెప్పిన సూపర్ 6లో కాకుండా అదనంగా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందరికీ చాలా బెనిఫిట్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఎప్పుడన్నా చరిత్రలో ఇంత సంక్షేమం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరు కూడా చెప్పాలి కదా, గట్టిగా మేమందరం ఎన్డీఏతోనే ఉంటామని చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వైకుంఠపాళి మళ్ళా వద్దు, ఇంకా ఓపిక కూడా లేదు. మళ్ళీ మళ్ళీ డెవలప్ చేయాలంటే ఒక అభివృద్ధి పదంలో మీరు చూస్తే గుంతలు పడిపోయిన గుంతలన్నీ పూడ్చాం. ఒక పక్క పట్టాలు ఎక్కించాం, అభివృద్ధిని, సంక్షేమానికి రాజమార్గాన్ని చూపించాం. అదే సమయంలో ప్రజల్లో కూడా అలాంటి ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రగడ కోటయ్య గారు